వెల్కమ్ టు కౌశిక్ టెక్ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ 1 కి స్వాగతం. ఇలా డేట్ వచ్చేసి 15 జూలై 2025. ఇప్పటి వరకు అయితే టెక్ న్యూస్ ఇది. ఇక టెక్ న్యూస్కి వచ్చేసరికి యాపిల్ మళ్ళీ స్టూడెంట్ ఆఫర్ని మళ్ళీ తీసుకొచ్చారు. ఈ ఆఫర్ 13th జూలై నుండి సెప్టెంబర్ 30 వరకు ఈ ఆఫర్ అయితే ఉండబోతుంది. వీళ్ళైతే చెప్పే ప్రకారం ఓన్లీ మ్యాక్బుక్ అండ్ ఐప్యాడ్కి మాత్రమే 10% ఆఫ్ డిస్కౌంట్ ఇస్తున్నామని అఫీషియల్గా లాంచ్ చేశారు. ఎలాంటి ఐఫోన్స్కి అండ్ యాక్సెసరీస్కి మాత్రం ఎలాంటి ఆఫర్స్ అయితే ఇవ్వట్లేదని వీళ్ళైతే చెప్తున్నారు. వీళ్ళు చెప్పే ప్రకారం అయితే మ్యాక్బుక్ కానీ ఐప్యాడ్ కానీ కొంటే ఫ్రీగా ఎయిర్పాడ్స్ ఇస్తున్నామని వీళ్ళైతే చెప్తున్నారు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్కి వచ్చేసరికి ఎన్విడియా ఒక గ్రాఫిక్ డిజైనింగ్ కంపెనీ. వీళ్ళు పీసీ గ్రాఫిక్ కార్డ్స్ని వీళ్ళు డిజైన్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు చైనాకి ఇంతవరకు ఎలాంటి ఏఐ కంటెంట్కి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్స్ని వీళ్ళు సేల్ చేయలేదు. యుఎస్ గవర్నమెంట్ దానికి ఒప్పుకోలేదు. సో ఇప్పుడైతే యుఎస్ గవర్నమెంట్ వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో వీళ్ళు అరౌండ్ థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ని హైడ్ చేసుకొని వీళ్ళైతే చైనాలో ఏఐకి సంబంధించిన కంటెంట్ని అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. సో వీళ్ళు చెప్పే ప్రకారం అయితే ఇయర్ ఎండింగ్లోగా $15 million అయితే వీళ్ళు లాభం పొందుతారని కంపెనీ ఓనర్స్ అయితే చెప్తున్నారు. ఇక టెక్ న్యూస్లోకి వచ్చేసరికి యూట్యూబ్ అయితే అఫీషియల్గా ఒక పాలసీని అయితే లాంచ్ చేశారు. ఏఐకి సంబంధించిన ఎలాంటి వీడియోస్ అంటే ఎవరైనా ఏఐని యూజ్ చేసుకొని వీడియోస్ మాత్రం పోస్ట్ చేస్తే వాళ్ళకి మానిటైజ్ చేయమని అండ్ వాళ్ళకి మనీని జనరేట్ చేయమని యూట్యూబ్ అయితే వాళ్ళు అఫీషియల్గా చెప్పేశారు. ఇక టెక్ న్యూస్లో పోతే జర్మనీ చైనాకి పోటీగా ఒక ఏఐని అయితే వీళ్ళు క్రియేట్ చేశారు. వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే ఈ ఏఐ ఓన్లీ మొబైల్స్లో అండ్ పీసీలో మాత్రమే ప్రాసెస్ చేస్తారని చెప్పారు. ఇక అమెజాన్ అఫీషియల్స్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే అమెజాన్ ప్రైమ్ డే అయిపోయాక వాళ్ళ ఓన్ ఏఐని వీళ్ళు క్రియేట్ చేయబోతున్నామని, ఇది అతి త్వరలో ఇండియాలో కూడా రాబోతుందని అమెజాన్ అఫీషియల్స్ చెప్తున్నారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. సో ఇలాంటి కంటెంట్స్ నేను రోజు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు కూడా కొత్త ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొస్తాను. సో ఈ వీడియోకి వచ్చేసరికి టార్గెట్ అట్లీస్ట్ 100 లైక్స్ అయితే కోరుకుంటున్నాను. సో ఈ వీడియోకి ఇంతే గైస్. సో మళ్ళీ మనం నెక్స్ట్ టెక్ న్యూస్లో కలుద్దాం.